హాయ్, నేను ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. టెంపుల్ పేరు అయితే తర్వాత చెప్తాను మీకు. ప్రజెంట్ మా ఊరి దగ్గర ఉన్న స్టేషన్కి అయితే రీచ్ అయిపోయా. హాయ్ చిట్టా, మన హైదరాబాద్ నుంచి అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం. ట్రైన్ అయితే 8:30కి ఉంది. మనమైతే అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం అయితే అరుణాచలం వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఎక్కేద్దాం. మరి ఏసీ ట్రైన్ అన్నారు, ఏసీ అయితే లేదు మరి లోపల. నా బెడ్ నాకు దొరికేసింది. ఇంకా తినేసి ఎక్కేసా. ఇక నైట్ పడుకోవాల్సింది. ఇక మార్నింగ్ లేచి ఇంకా బ్రష్ చేయడం స్టార్ట్ చేసా, టిఫిన్ తినాలి కాబట్టి. అయితే రీచ్ అయిపోయా. కాచిగూడలో ట్రైన్ నైట్ 10కి ఎక్కితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2కి దిగేసాం. స్టేషన్ నుంచి అయితే ఆటోస్ ఉంటాయి. ఆటో 30 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు పర్ మెంబర్కి. వన్ స్టార్ హోటల్ అయితే దొరికింది. పర్ డేకి వచ్చేసి 2000 రూపీస్. హోటల్ ఎలా ఉందో చూడాలి లోపలికి వెళ్ళి. మీకైతే రూమ్ అయితే చూపిస్తా. ఇదైతే బెడ్రూము, ఒక బెడ్ ఉంది. ఇదైతే ఎక్స్ట్రా రూమ్. మరి నేను పెట్టుకోవడానికి, సామాన్లు పెట్టుకోవడానికి. కొంచెం ముందుకు వెళ్తే ఇదైతే బాత్రూము. టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయా. ఇదే ఇవాళ మన అవుట్ఫిట్. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్ అనే ఒక టీ కుడింగే. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసా. ఇదైతే రాజగోపురం ఈస్ట్. మనం ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అవ్వాలి. క్రౌడ్ చూస్తే కూడా పెద్దగా ఎవరు లేరు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేద్దాం. టెంపుల్ దగ్గరలో ఒక ఆంధ్ర మెస్ అయితే ఉంది. చాలా బాగుంది. మీల్స్ వచ్చేసి 100 రూపీస్. అంబియన్స్ కూడా బాగానే ఉంది. రైస్ 3-4 కర్రీస్ అయితే ఉన్నాయి. పప్పు, సాంబార్, ఇంకా 3-4 వెజిటేబుల్ కర్రీస్ అయితే ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. హోటల్లో ఎంత పిలిచినా ఎవరు రాకపోవడంతో మా చెల్లి వడ్డిస్తుంది. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేద్దాం.
రాజగోపురం దగ్గర ఒక టెంపుల్ అయితే ఉంది. పక్కనే కోనేరు ఉంది. కోనేరులో స్నానం చేసి వెళ్ళాలంట. కానీ ప్రజెంట్ అయితే ఎవరు వెళ్ళట్లే అక్కడ. ఫస్ట్ ఇది ఇంద్రలింగం. కెమెరా నాట్ అలౌడ్ అంట లోపలికి, అందుకే వీడియో అయితే పెట్టట్లేదు. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. నెక్స్ట్ వచ్చేసి అగ్నిలింగం. దిష్టి తీసి ఆ త్రిశూలాన్ని గుచ్చితే మన దిష్టి అంతా పోతుందని నమ్మకం ఇక్కడ. A few moments later. ఇది వచ్చేసి యమలింగం. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహం. స్వామి అంతా సక్కంగా జరగాల. 1 hour later. పక్కనే ఇంకో టెంపుల్ అయితే ఉంది. అక్కడ చెట్టుకి అందరూ ముడుపులు కడుతున్నారు, ఉయ్యాల లాంటివి ఏమో కడుతున్నారు. ధైర్యం ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చేయదు. ఏదో ప్రాణం ఎప్పుడైనా పోయేది. అన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయదు. అన్నింటికి భయపడతాడు. అన్నింటికి. ఇది వచ్చేసి నైరుతి లింగం. వచ్చేసి వాయులింగం. Six hours later. ఇది వచ్చేసి కుబేరలింగం. నెక్స్ట్ వచ్చేసి మోక్ష మార్గం. 3:28 a.m. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? A few moments later. ఇది వచ్చేసి ఈశాన్య లింగం, చివరి లింగం. మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. దర్శనానికి లైన్లో వెళ్తున్నా. దర్శనం అయితే అయిపోయింది. మొబైల్లో ఎలవ్ లేదు కాబట్టి వీడియో తీయలేదు. టెంపుల్ వ్యూ మొత్తం చూపిస్తాం మీకు ఒకసారి. దీంతో మన అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది.
బాయ్ ఫ్రెండ్స్.